ఈరోజు వీడియోలో టొమాటో కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎన్నో వెరైటీస్ కుర్మాలు చేసుకుంటుంటాం కదా, ఇలా ఒక్కసారి టొమాటోతో కుర్మా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, ఇంకా చపాతీ, ఇడ్లీ, దోశ ఇలా దేంతో తిన్నా బాగుంటుంది. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అందరికీ నమస్కారం, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ టొమాటో కుర్మా తయారీ కోసం ఈ సైజులో టొమాటోలు ఒక 6. ఇవి దేశవాళీ టొమాటో, నాటు టొమాటోలు అయితే బాగుంటుందండి ఈ కుర్మాకి. 2 ఉల్లిపాయలు, వీటిని ఇలా తరిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిట్లుతుంటే 2 పచ్చిమిర్చి చీలికలు, తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్ని సాధ్యమైనంత వరకు చిన్నగా తరుక్కోండి. ఇవి వేసి వేపుకోవాలి. టొమాటో కుర్మాని చాలా రకాలుగా చేసుకుంటారు కదండి. ఇది వరకే మన ఛానల్లో ఒక మెథడ్లో ఈ కుర్మా ఎలా చేసుకోవచ్చో చూపించాను. పైన ఐ కార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఉల్లిపాయలు కాస్త వేగగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేటంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తరిగిన టొమాటోలు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గేలోపు ఈ కుర్మాకి కావాల్సిన ఒక సింపుల్ మసాలా రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు, 1 స్పూన్ సోంపు. ఈ సోంపు వల్ల కుర్మాకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుందండి. చాలామంది సోంపు వేసుకోవడానికి ఇష్టపడరు, కానీ కుర్మాకి రుబ్బే మసాలాలో సోంపుతో వచ్చే టేస్ట్ హోటల్స్లో తినే కుర్మాలా ఉంటుంది. ఇప్పుడు వీటిని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. టొమాటోలు ఉడుకుతున్నప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం, ఇక్కడ నేను 1 స్పూన్ వేస్తున్నాను, 1/2 స్పూన్ ధనియాల పొడి, 3/4 స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం అంతా బాగా కలిపి ఈ రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇవన్నీ కలుపుతున్నప్పుడు స్టవ్ ఫ్లేము సిమ్లోనే ఉండాలండి. ఇంకా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలు, రుబ్బిన పేస్ట్, ఇంకా పెరుగు అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేటంత వరకు వేగనివ్వాలి. టొమాటోలు పూర్తిగా మగ్గి లైట్గా ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వరకు నీళ్లు, మరీ థిక్గాను కాకుండా మరీ వాటరీగాను కాకుండా ఉండాలండి ఈ కుర్మా. టేస్ట్ చూసి సాల్ట్ సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ చక్కెర, పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అన్నమాట. వేసినట్టు కూడా తెలియదండి, బట్ షుగర్ వద్దనుకుంటే టోటల్గా ఈ స్టెప్ని స్కిప్ చేసేయండి. మొత్తం అంతా బాగా కలిపి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. టేస్టీ టొమాటో కుర్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.